సార్, నా పేరు సంజీవ్ అండి. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మనం ఉండేది గుంటూరులో లక్ష్మీపురం ప్యాంటలూన్స్ వెనకాల. మాకు వచ్చి అటువైపు రోడ్లన్నీ సరిగ్గా లేవు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మా ఇంటి ముందు రోడ్డు అంతా సరిగ్గా లేదు సార్. ఆ ఇంటికి మా ఇంటి రోడ్డుకి అటుపక్క ప్యారలల్ రోడ్డు ఏమో శ్రీ సీనియర్ మోస్ట్ శ్రీ రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ రోడ్డే అండి. మరి మా రోడ్లో చూసుకుంటే అసలు రోడ్డే బాగాలేదు. ఆ రోడ్డు చివరికి వెళ్తే అభ్యుదయ మహిళా కాలేజ్. మరి పిల్లలు ఈ పక్కన చూస్తే మా ఇంటి పక్కనే చైతన్య కాలేజ్, అటు పక్కన చూస్తే కొద్ది దూరంలో చూస్తే భాష్యం వాళ్ళ కొత్తగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మరి ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేస్తామని అన్నారు సార్. ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేస్తామన్నారు. మరి ఇప్పుడు దాకా రోడ్లు చేయలేదు సార్. కాలువలు కూడా సరిగ్గా లేవు. ఏమైనా వాటర్ వస్తే రోడ్డు మీద అంత నీరు. ఒక రోడ్డు అని ఆ రోడ్డు పర్టికులర్ అన్నీ నేను చెప్పట్లా. ఏ రోడ్డుకి వెళ్ళినా సరే రోజు తిరిగే రోడ్డే అవ్వచ్చు అది. కానీ మాకు పక్కనే ఉన్న రోడ్డు మీద మాత్రం సిమెంట్ రోడ్డు వేశారు. జస్ట్ మాకు ఒక 2 minutes దూరంలో ఉన్న రోడ్డు మాత్రం సిమెంట్ రోడ్డు వేసారు. మా రోడ్డు మాత్రం వదిలేశారు. జాయింట్ కనెక్టివిటీ రోడ్స్ వదిలేసి అదేదో ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే చంద్రమౌళి నగర్ మెయిన్ రోడ్డుకి వెళ్తాం. ఇటువైపు ఏమో స్ట్రైట్గా వచ్చేస్తే లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ ఈ మెయిన్ రోడ్డు మీదకి వస్తాము. అంటే ఆ కనెక్టివిటీ రోడ్డే ఇంపార్టెంట్ అంటే సైడ్ ప్యారలల్ రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ కావు చెప్తున్నాను సార్. మనిషికి బ్రెయిన్ ఒకటే ఇంపార్టెంట్ అంటే హ్యాండ్స్, లెగ్స్, అదర్ బాడీ పార్ట్స్ ఇంపార్టెంట్ కాదని ఎలా చెప్తాము? మరి ఇది కూడా అలాంటిదే కదా, ఆలోచించాలి. సో ఓకే, వెరీ నైస్. పెమ్మసాని చంద్రశేఖర్ సార్ అని ఆయన గురించి ఫస్ట్ టైం వింటున్నాము. ఆయన ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఓకే, ఆయన మన గుంటూరు వాస్తవులే ఒకప్పుడు. ఇటువైపు నుంచి వచ్చి ఎక్కడో అక్కడ సెటిల్ అయిన మనిషి దాదాపుగా చాలామంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ టైంలో ఇలా కష్టపడతాం అనేది చాలా అరుదు. అలాంటి మంచి అవకాశం భగవంతుడు ఆయన రూపాయన మనకి ఆ బాబా గారు కలిగించారని నా అభిప్రాయం. అందుకని వారిని గెలిపించుకోవటం అంటే మన భవిష్యత్తుని మనం కాపాడుకోవటం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన గెలిపించుకోవాలని నా ఉద్దేశం.